నశించాలి కార్పొరేట్ విధానాలు, నశించాలి కార్మిక వ్యతిరేక విధానాలు, నశించాలి కార్మిక వ్యతిరేక విధానాలు, రద్దు చేయాలి కార్మిక లేబర్ కోడ్లను రద్దు చేయాలి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న లేబర్ కోడ్లను ఖబర్దార్ కార్మిక వ్యతిరేక ప్రభుత్వాలారా, ఖబర్దార్ కార్మిక వ్యతిరేక ప్రభుత్వాలారా, వర్ధిల్లాలి కార్మిక సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి కార్మిక సంఘాల ఐక్యత. పోరాడదాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు, పోరాడదాం కార్మిక వ్యతిరేక ప్రజా ప్రభుత్వాల విధానాలకు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా దాదాపు 30 కోట్ల మంది కార్మికులు, ఉద్యోగులు అందరూ కూడా సార్వత్రిక సమ్మె చేస్తున్నారు. దీంట్లో భాగంగా మేము ఇక్కడ ఎడపల్లి మండల కేంద్రంలో కూడా అన్ని కార్మిక సంఘాలు కలిపి ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కార్మికులకు అన్యాయం చేయడానికి, పెట్టుబడిదారులకు, బడా బూర్జువాలకు లాభం చేసే విధంగా కార్మిక సంఘాలు లేకుండా చేయడానికి, అట్లాగే 1926లో బ్రిటిష్ కాలంలో కొట్లాడి సాధించినటువంటి ట్రేడ్ యూనియన్ చట్టాలన్నింటినీ కూడా 1926 ట్రేడ్ యూనియన్ చట్టాన్ని లేకుండా చేయడం కోసం ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను తీసేసి దాని స్థానంలో 4 కోడ్లను తీసుకొచ్చింది. అది మొన్న 25 నవంబర్ 21 తారీఖు నాడు పార్లమెంట్లో నోటిఫికేషన్గా బిల్లు తయారు చేసింది. ఈ చట్టం అమల్లోకి వచ్చినట్టయితే కార్మికులందరికీ కూడా సంఘం పెట్టుకోకుండా చేస్తుంది, అట్లాగే సమ్మె చేసే హక్కు లేకుండా చేస్తుంది, అట్లాగే వాళ్ళకు ఉన్నటువంటి హక్కుల్ని అడగకుండా నోరు మూయించేటువంటి పద్ధతుల్లో ఈ 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చిండ్రు. ఇది చాలా అన్యాయమైనటువంటిది, దుర్మార్గమైనటువంటిది. అదేవిధంగా కార్మికులందరూ కూడా కష్టపడి 50 సంవత్సరాలు 58 సంవత్సరాలు పనిచేసి రాజీనామా చేసినటువంటి బీడీ కార్మికులు కానీ ఇతర రంగాల కార్మికులకు ఈరోజు 95 నవంబరు 16 తారీఖు నాడు మేము కొట్లాడి తీసుకొచ్చినటువంటి పెన్షన్ చట్టం కూడా ఈరోజు రిటైర్మెంట్ పెన్షన్ కేవలం 1000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. ఇది చాలా అన్యాయమైనటువంటిది. మనం ఎక్కడైనా కైకిలు పోయినట్లయితే ఈరోజు కార్మికులకు రోజుకు 500 600 రూపాయలు వస్తున్నటువంటి పరిస్థితి, కానీ నెలకు 1000 రూపాయలు మాత్రమే పెన్షన్ ఇస్తున్నటువంటిది దారుణము ఈ కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తుంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. దీన్ని వెంటనే నెలకు 9000 రూపాయలకు పెన్షన్ని పెంచాలని చెప్పేసి ఈరోజు మేము ఈ సమ్మె సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే విద్యుత్ సవరణ బిల్లును కూడా సవరించారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టింది. విత్తన శుద్ధి చట్టాన్ని కూడా సవరణ చేసింది. ఈ చట్టాన్ని కూడా ఈరోజు సమ్మెలో మేము వ్యతిరేకిస్తున్నాం. ఇలాంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తుంది. అట్లాగే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని 2005లో వామపక్ష పార్టీలు, ఇతర ప్రజా సంఘాలన్నీ కొట్లాడి ప్రజల కోసం సంవత్సరంలో 100 రోజుల పని ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు కొట్లాడి దాన్ని ప్రవేశపెట్టుకున్నటువంటి చట్టము. దాన్ని ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరును తీసేసేసి జీవీజీ రామ్జీ అనే పేరు కొత్త చట్టం తీసుకొచ్చింది. ఇది ఉపాధి కూలీలకు చాలా అన్యాయమైనటువంటిది. ఈ చట్టం ప్రకారం వాళ్ళు పెట్టుబడి ఏదైతే కూలీలకు ఇచ్చేటువంటి కూలీల డబ్బులని ఎగ్గొట్టడానికి, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా 40% భరించాలా, ఈ కూలీలకు డబ్బుని 40% రాష్ట్రాలు కూడా భరించాలని చెప్పేసి ఒక దుర్మార్గమైనటువంటి చట్టాన్ని అక్కడ సవరణ చేశారు. అట్లాగే 100 రోజుల్ని ఈరోజు 200 రోజులకు చేయాలని ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తుంటే దాన్ని ఏమాత్రం పెంచకుండా చేయడం కోసం చట్టంలో పొందుపరిచారు. ఇలాంటి ఈ బీబీజీ రామ్జీ చట్టాన్ని కూడా ఈరోజు మేము వ్యతిరేకిస్తున్నాం. పాతది ఏదైతే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం ఉందో దాన్ని యథావిధిగా కొనసాగించాలని, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఆర్థిక భారం మోపకుండా కేంద్ర ప్రభుత్వమే దాదాపు 150 కోట్ల రూపాయల్ని ఈ ఉపాధి కూలీలకు పని రూపంలో కూలీలు చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈరోజు కార్మిక సంఘాలన్నీ కూడా, ఉద్యోగ సంఘాలన్నీ కూడా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో
30 కోట్ల మందికి పైగా ఉద్యోగులు కార్మికులందరూ కూడా ఈరోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను చేస్తున్నాం. ఈ సమ్మె విజయవంతమైంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వము ఈ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను వెంటనే ఆపివేయాలని, లేనట్లయితే భవిష్యత్తులో కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీలు అన్ని కలిపి కూడా ఈ పోరాటాన్ని పెద్ద ఎత్తున మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి సార్వత్రిక సమ్మెకు మద్దతుగా, కార్మిక చట్టాలను కాపాడుకోవడానికి రక్షణకై మద్దతుగా తెలంగాణ లోకల్ ఫోర్స్ టీఎల్ఎఫ్ ఆధ్వర్యంలో ఎడపల్లి కేంద్రంగా మరి వామపక్ష పార్టీలే కాదు ప్రజాస్వామ్యవాదులు ఎవ్వరు కూడా కార్మికుల పక్షాన్ని నిలబడితే టీఎల్ఎఫ్ అండగా ఉంటుందని, ఆ యొక్క కార్యక్రమానికి సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్న ఈ సందర్భంగా టీఎల్ఎఫ్ ఫౌండర్గా నేను ఈ యొక్క కార్మిక సమ్మెకు మద్దతుగా ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నిరసన కార్యక్రమం ఏదైతే మోడీ ప్రభుత్వము ఈ దేశంలో హిందుత్వ ఎజెండాను ఆయన ముందుకు తీసుకొస్తూ మతతత్వవాదులకు మతోన్మాద చట్టాలను, అదేవిధంగా కార్పొరేట్ విధానాలను పెంచి పోషిస్తూ మరి కార్మికుల కర్షకుల యొక్క పొట్టాలను కొట్టే విధంగా ఈరోజు పరిపాలన కొనసాగిస్తుంది. దీన్ని తీవ్రంగా మేము నిరసిస్తున్నామని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఏదైతే మరి ఈ దేశంలో మొట్టమొదటిగా ప్రపంచంలోనే ఒక అత్యున్నతమైనటువంటి పథకము ఇది ఉపాధి హామీ పథకము. మరి ఆ ఉపాధి హామీ పథకాన్ని మరి ఈరోజు ఈ దేశం మొత్తం యాంత్రికమయమైపోయింది. పల్లెలో ప్రజలకు పని దొరకకుండా ఉన్నదని మరి ఆనాడు వామపక్షాలు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామికవాదులందరూ కలిసి ప్రజల కోసం తీసుకొచ్చినటువంటి ఆ యొక్క ఉపాధి హామీని పేరు మార్పిడితోటి మరి పేదల యొక్క పుట్టగొడుతూ ఇక్కడ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వాల వాటాను తీసుకొస్తూ మరి ఒక మిల్కబెట్టి మరి ప్రజలకు పని లేకుండా చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వము ఇప్పటికైనా కానీ మీ విధానాలను మార్చుకోండి. లేని ఏడల దేశవ్యాప్తంగా వామపక్షాలే కాదు ప్రజాస్వామికవాదులు, పేదలందరూ కూడా మీ ప్రభుత్వాలపై తిరుగుబాటు చేస్తారని ఈ ఎడపల్లి కేంద్రంగా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా ఏదైతే స్వతంత్రం ముందు నేటి వరకు కొనసాగుతున్నటువంటి కార్మిక రక్షణకై, వారి జీవిత రక్షణకై, వారి జీతాల రక్షణకై ఉన్నటువంటి 29 చట్టాలను మరి వాటిని ముట్టుకోకుండానే మరి వాటి ప్లేస్లో మరి 4 నూతన లేబర్ కోడ్లను తీసుకొచ్చి మరి ఏదైతే ఈ దేశాన్ని అన్యాయాలను ప్రశ్నిస్తున్నటువంటి ఈ కార్మిక నాయకత్వాన్ని మరి వారిని బానిసత్వం నెట్టే విధంగా మరి ఈ 4 లేబర్ కోడ్లను గుర్తు చేస్తూ వెంటనే రద్దు చేయాలని, లేని ఏడల దేశవ్యాప్తంగా ఏ వేదిక ద్వారా కూడా పిలుపునిచ్చినా కూడా మేము ప్రజల మధ్యలోకి వెళ్ళి క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ప్రజలను కూడబట్టి ఈ మోడీకి గుణపాఠం చెప్పాల్సింది ఉంటుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఏదైతే మరి ప్రపంచవ్యాప్తంగా ఈ కార్మికులే కాదు ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా వారి రక్షణ కోసం నిరంతరం పనిచేస్తున్నారు. వామపక్షుల యొక్క బలాన్ని పెంచే విధంగా టీఎల్ఎఫ్ ప్రతి అడుగుజాడలో మరి వారి అడుగుజాడలు నడుస్తాయని మారోజు వీరన్న నాయకత్వంలో పనిచేస్తున్న టీఎల్ఎఫ్ను కూడా మరి ఖచ్చితంగా మేము వామపక్షాలకు అన్ని విధాలు అండగా ఉంటుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. కార్మికుల ఐక్యత.